పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఉత్తర అమెరికా ఖండంలో చిన్న ద్వీప సమూహం అయినటువంటి క్యూబా మీద ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్నుబడింది. అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసి దానికో లేక్ అక్కడ ఏర్పాటు చేయలేక ఆ ప్రాంతంలో అక్కడున్న ఖనిజ వనరుల మీద లాక్కునే కార్యక్రమాన్ని ఆయన దృష్టి పడ్డది. సో, ఆ దేశ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో మీద కూడా 653 నుంచి 656 సార్లు హత్యా ప్రయత్నం చేశాడు. అనేక కార్యక్రమాలకొచ్చినా మనం ఫిడెల్ కాస్ట్రో అన్న డయాస్ రానటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అనేక యూత్ ఫెస్టివల్స్, వరల్డ్ లెవెల్ యూత్ ఫెస్టివల్స్‌కి జనంలోనే ఉండేవాడు. వాళ్ళ ప్రతినిధులు, ఆ దేశ యూత్ అధ్యక్షులు వేదిక మీదకొచ్చి ఆ యూత్ ఫెస్టివల్‌లో మాట్లాడిపోతూ ఉండేవాళ్ళు. సో, గ్రీన్‌లాండ్ కూడా తమదేనంటూ ఇప్పటికే ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ట్రంప్ అంతటితో ఆగకుండా కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రం జరగకపోతే ఎంతో అభివృద్ధి చేరిపోతే కెనడా కూడా అమెరికాలో చేరిపోతే 51 రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పటం, అమెరికన్ సామ్రాజ్యవాద వలస విధానాలకి, దాని యొక్క దుందుడుకు విధానాలకి, ఒంటెద్దు పోకడలకి ఒక ఇదిగా కనిపిస్తూ ఉన్నది. సో, ప్రపంచం అంతా తన గుప్పెట్లో వేసుకునే కార్యక్రమాన్ని ఇలా ట్రంప్ వైఖరి కనిపిస్తూ ఉంది. అమెరికా ఆత్మ ఇజ్రాయెల్ ఇద్దరు కలిసి ఇప్పటికే ఇరాన్ మీద దాడులు చేసి దాన్ని భూస్థాపితం చేస్తామని చెప్తా ఉన్నారు. ఇరాన్‌కి ప్రత్యేకంగా శత్రుత్వం ఏం లేదు. సో, అక్కడ ఆయిల్ నిక్షేపాలు, గ్యాస్ నిక్షేపాలు, ఖనిజ వనరుల మీద కన్నా తప్ప మరొకటి కాదు అనేది స్పష్టంగా చెప్తున్నాం. సహజంగానే ఏ దేశానికి సంబంధించి ఆ దేశం ఆయుధాలు, ముఖ్యంగా అణు ఆయుధాలు తయారు చేసుకుంటా ఉన్నారు. అణు ఆయుధాలు కలిగిన దేశాలు ఇలా 11 నుంచి 20 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. కానీ ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేసుకుంటుంటే మరి వాళ్ళకి వచ్చిన నొప్పిందో వాళ్ళు తయారు చేసుకుంటారు. మరి అమెరికాకు ఉన్నాయి, ఇజ్రాయెల్‌కు ఉన్నాయి అణు ఆయుధాలు. కానీ ప్రత్యర్థి దేశాలకు ఉండకూడదట. సో, ఇది ఎక్కడి న్యాయమో అర్థం కాదు. సో, రకరకాల ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో, ఇంగ్లాండ్ ఇది ఎంత దూరం వెళ్ళిందంటే ఉత్తర కొరియా, ఇరాన్, రష్యాలపై ఉన్న ఆంక్షలన్నీ అచ్చిన దేశంపై క్యూబా మీద కూడా అమలు చేసే కార్యక్రమాన్ని ఇలా అమెరికా చేపట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వినిజాలం నుంచి సరఫరాను బ్లాక్ చేశారు. ఇతర దేశాల నుంచి వచ్చే వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్న ప్రపంచంలో చాలా వలస రాజ్యాలని, సామ్రాజ్యవాదాన్ని స్ట్రెంథెన్ చేసుకునే కార్యక్రమాలు ఇలా అమెరికా చేపట్టింది. సో, గాఢంధకారంలో క్యూబా ప్రజలు కొనారెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. రాజధాని హవానాలో కుప్పలుగా చెత్త పేరుకుపోయి పోతుంది. ఇంధనం లేక రోడ్లపైన కార్లు కూడా తిరిగే పరిస్థితి లేదు. కొందరికి మాత్రమే సోలార్ ప్యానెల్లు ఉన్నాయి. సోవియట్ కాలం నుండి గ్రిడ్ ఒకటే ఇప్పుడు దేశానికి తోడుగా ఉంది. కరెంటుకు సంబంధించి స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం కూడా క్యూబా ఉంది. చాలా చిన్న దేశం అది, కమ్యూనిస్ట్ దేశం. సో, ముడి చమురు లేకుంటే ఇంధన కొరత కూడా మరింత పెరుగుతుంది. గ్రీన్లాండ్తో పాటే బెదిరింపులు ప్రారంభించిన అగ్రరాజ్య నేత, ఆ దేశ అగ్రనేత మిగుల్ దియాజ్ కెనల్ నన్ను అరెస్ట్ చేసుకోండి అంటూ, నేను ఇక్కడే ఉంటా అంటూ అమెరికాను సవాల్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. క్యూబా ఇప్పుడు భయపడదులే కానీ. సో, క్యూబాకు ఆయుధ సాయం, రక్షణ సాయం, శిక్షణ, ఇతర వనరులు అందేవి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉక్రెయిన్ పైన యుద్ధం నెలకొన్న సమస్యలతో రష్యా కూడా సాయం అందజేసే పరిస్థితుల్లో లేకుండా పోవటం వల్ల నిస్సాయ పరిస్థితిలో క్యూబా మనకి కనిపిస్తూ ఉంది. సో, క్యూబా ప్రజల్లో ఒక రకమైనటువంటి అసహనం పరిస్థితి కనపెడతా ఉంది. మౌలిక వనరులన్నీ బ్లాక్ చేస్తూ దానితో పాటు ప్రజల్లో అసహనం తీవ్రస్థాయికి చేరి జన్జెడ్ ఉద్యమం లాంటిది లేస్తే తమ పని సులువైపోతుందని చెప్పేసి అమెరికా కళ్ళగనే కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో, ట్రంప్ బాధ్యతలు అప్పగించి తప్పుకుంటే మంచిదని చెప్పేసి మిగుల్ దియాజ్ని ఎప్పటికన్నట్టుగా క్యూబా అధ్యక్షుడు అన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియోకు ట్రంప్ బాధ్యతలు అప్పగించారు. క్యూబా సంగతి చూడమని. శాంతి కోరుకున్నట్టయితే క్యూబా ఒప్పందానికి రావడం ద్వారా తన దేశ శ్రేయస్సును పరిరక్షించగలుగుతుంది. లేని పక్షంలో ఇప్పుడు ఇరాన్ తరహాలోనే అంటే దేశంలో ఉన్నటువంటి వనరులన్నీ క్యూబా అమెరికాకి ఇస్తే శాంతి ఒప్పందం, లేకపోతే దాడులు చేస్తాం. అదేమి న్యాయమో, అదేమి ఇదో వాళ్ళకే తెలియాలి, వలసవాదులకి, సామ్రాజ్యవాదులకి. సో, ఇది పరిస్థితి. అనేక దీవుల సమూహంగా ఏర్పడిన ఈ క్యూబా కరేబియన్ సముద్రం మెక్సికో తీరం, అంటార్టిక్ సముద్రాలకు చేరువగా ఉంటుంది. దక్షిణ అమెరికా ఫ్లోరిడా రాష్ట్రం, బహుమాన్ పశ్చిమానికి హిపేని, ఇలా ఉత్తర జమైకా, కెమాన్ దీవులు ఉన్నాయి. హైతీ, డొమినికా తర్వాత క్యూబా అత్యంత జనాభా ఉన్న దేశంగా నిలిచింది. 10 మిలియన్ల కుటుంబాలు ఉంటాయి. 10 మిలియన్లు అంటే, మిలియన్ అంటే 10 లక్షలు. సో, ఇది పరిస్థితి. 10 మిలియన్లు అంటే కోటి మందేనా? నాకు తెలిసి 2 నుంచి 4 కోట్ల మధ్య ఉంటారు మరి క్యూబా. మరి డేటా ఇక్కడ ఏమంటదు.
2024 లెక్కల ప్రకారం జనాభా 10.97 లక్షల మంది మాత్రమే అనేది. సో ఇది పరిస్థితి. జీడీపీ $252.063 బిలియన్ ఉంది. తలసరి ఆదాయం 22,237 ఉంది. క్యూబాకు సంబంధించి అమెరికా చేపట్టే చర్యలపై స్పందించే ప్రధాన బాధ్యతలను ఆ దేశ అధ్యక్షుడు మిగుల్ రియాజ్ ఇప్పటికే తీసుకున్నాడు. సో ప్రధాని మాన్యువల్ మరెర్రో ప్రజలపైన ఇప్పటికే రకరకాల ఒత్తిళ్లు జరుగుతూ ఉన్నాయి. క్యూబాలో ప్రజారోగ్య శాఖ సంక్షోభం తలెత్తింది. దీని తోడు క్యూబా పర్యాటక రంగం ప్రధానంగా ఆదాయ వనరుగా ఉన్నది. ఇంధన కొరతతో విమాన సర్వీసులు కూడా నిలిచిపోయినట్టు పరిస్థితి. ఎయిర్ ఫ్రాన్స్ ఇప్పటికే తన సర్వీసులన్నింటినీ రద్దు చేసింది. దేశంలో ఏకైక పార్టీగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా సిపిసి ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించి అమెరికా చెప్పుచేతలో ఉండే ప్రభుత్వాన్ని తీసుకురావడం ఎజెండాగా అమెరికా ఉంది. మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ అయిన ఈ పార్టీ ఒకటే క్యూబాలో 65 నుంచి అధికారం కొనసాగిస్తుంది. ఆనాటి నేత ఫిడెల్ కాస్ట్రో నుంచి మనవడు రౌల్ కాస్ట్రో వరకు ఇప్పటి వరకు ఆ పార్టీ వాళ్ళ అండదండలతో అక్కడ సోషలిజం నడుస్తుంది. అమెరికా ఆంక్షల్ని దేశంలో ద్రవ్యోల్బణం 24% పెరిగింది. 10% ఉంటే 6%, 10% ఉంటేనే గొడవలు జరుగుతున్నాయి. 24% అంటే ఆ దేశ పరిస్థితి మీరు చూడండి. ఖనిజ వనరుల అపారంగా ఉన్న దేశంగా క్యూబాని పేరుంది. సిలికా, ఇసుక, క్రోమైట్, బంగారం, లెడ్, జింక్ ఇట్లా అనేక రకాల ఖనిజాలు ఉన్నాయి. సో వీటిని దొబ్బుకుపోదామని అమెరికా చూస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇరాన్ తర్వాత క్యూబా పైనే ట్రంప్ నా దృష్టి అంటూ చెప్పటం క్యూబా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితిని అష్టదిగ్బంధంలోకి ఇప్పటికే తీసుకొచ్చినట్టుగా క్యూబా ప్రజల భవిష్యత్తు మొత్తం ఇప్పుడు ఆ పాలకులతో పాటు అమెరికా చేతుల్లో ఉందనేది సందేహం లేకుండా చెప్పొచ్చు. సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. సామ్రాజ్యవాదంతో అమెరికా ప్రపంచ పోలీస్ లాగా ఉంది. మరి ఇది పరిస్థితి. మీరు కూడా మీ నయా ఉదారవాద విధానాలు అంటారు. నయావాద బిజినెస్ సంబంధించింది. నయా వలసవాదం, సామ్రాజ్యవాదం తప్ప ఇదొకటి మరొకటి కాదు. సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, క్యూబాలో ఉన్నటువంటి ఖనిజ వనరుల మీద కన్నుబడ్డటువంటి అమెరికా, క్యూబే కాదు ప్రపంచంలో ఎక్కడ వనరులు ఉన్నా ఒక కామంతో కళ్ళు మోసుకపోయినటువంటి వాడు కనపడ్డాడడానికి వెళ్ళేలా కామంతో ప్రవర్తించినట్టుగా ఇప్పుడు అమెరికన్ సామ్రాజ్యవాదం తన కన్నుపడ్డ దేశాల మీద, ఖనిజ వనరుల మీద, గ్యాస్ నిక్షేపణ దేశాల మీద వివిధ పేర్లతోని ఇలా దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నది. అణ్వాయుధాలు ఉన్నాయని ఒక దేశం మీద, టెర్రరిస్టులు ఉన్నాయని ఒక దేశం మీద, చెప్పిన మాట వింటలేదనేది ఒక దేశం మీద, సో టెర్రరిస్టులు తయారు చేస్తున్నారు ఒక దేశం మీద. ఇక వెనిజులా అయితే వెనిజులా అధ్యక్షుడు భార్య పిల్లలతో సహా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆ దేశంలో ప్రజలు గంజాయి అమ్ముతున్నారు అమెరికాకు వచ్చి అని చెప్పి ఆ కారణంతోనే అసలు ఏదో ఒక కారణం. సో ఏమంకంటే ఏలొంక అన్న సన్నంగా అమెరికా ధోరణి ఉన్నది. సో ఇది పరిస్థితి. కుంటి సాగులు చెప్తూ ప్రపంచంలో ఉన్నటువంటి జీడిపిని, ప్రపంచ ఖనిజ వనరుల్ని దెబ్బకు తినే కార్యక్రమాన్ని ఇలా అమెరికా చేస్తూ ఉంది. సో ఖచ్చితంగా విరుగుడు కొడుకే ఖచ్చితంగా అమెరికా ఆ రిజల్ట్స్ని ఖచ్చితంగా అనుభవించక తప్పదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కర్మసిద్ధాంతం అనుకోండి, కర్మసిద్ధాంతం అనుకోండి, దేవుని దుష్ట శిక్షరక్షణ అనుకోండి, దేవుడు అనుకోండి, ఏదన్నా అమెరికా తగిన గుణపాఠం భవిష్యత్ తరాలు చెప్తాయి తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్.